నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హాస్యభరిత వాతావరణం నెలకొంది. రాజకీయ వేదికగా మారే సభ ఈసారి వినోద వేదికగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కళా ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వీరి సీట్లు చూసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా నేతలు పగలబడి నవ్వారు. మరి అసెంబ్లీలో ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రోజున సాధారణ రాజకీయ సమావేశం కాదు, ఒక వినోద వేదికగా మారింది. రాష్ట్ర క్రీడా సాంస్కృతిక పోటీలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నటనా ప్రతిభను ప్రదర్శించి సభలోని ప్రతి ఒక్కరికి చిరునవ్వులు పూయించారు. ఈ వినోద భరిత ప్రదర్శనలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా అందరికీ విపరీతమైన ఎంటర్టైన్మెంట్ అందించాయి. రఘురామకృష్ణరాజు, కందుల దుర్గేష్, జీవి ఆంజనేయులు, కూన రవికుమార్, ఆరవ శ్రీధర్ లాంటి నేతలు స్టేజ్ పైకి ఎక్కి స్కిట్లు ప్రదర్శించగా అక్కడున్న ప్రతి ఒక్కరూ నవ్వుల మేటగా మారిపోయాయి. వారి హాస్య ప్రదర్శనలు చూసిన సీఎం చంద్రబాబు కళ్ళ నీరు వచ్చేంత నవ్వారు. పవన్ కళ్యాణ్ కూడా తనదైన స్టైల్లో చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. ఎమ్మెల్యేలు చేసిన కొన్ని స్కిట్లు రాజకీయ విషయాలపై సెటర్లు వేస్తూనే ప్రజల కష్టాలను వినోదాత్మకంగా చర్చించాయి. కొందరు నేతలు సగటున ప్రజల నిత్య జీవితాన్ని ప్రదర్శించగా మరికొందరు రాజకీయ నాయకుల మాటల తీరును అనుసరిస్తూ హాస్యాన్ని పండించారు. సభ సభ్యులంతా కడుపుబ్బా నవ్వుతూ ఈ వినోదాన్ని ఆస్వాదించారు. కాగా ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాలు, పాలన ఎంత ముఖ్యమో మనసుకు నవ్వు కూడా అంతే ముఖ్యమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సభలోని ఒత్తిడిని తొలగించి అందరికీ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాయకులు ప్రజలకు సేవ చేయడంలో మాత్రమే కాదు, వారి జీవితాలు ఆనందం పంచడంలో కూడా ముందుండాలి అని పేర్కొన్నారు. ఈ వినోదప్రదమైన సమావేశం అందరికీ ఒక మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. అసెంబ్లీ హాల్స్ పొలిటికల్ సీట్లో కాకుండా ఆనందం, నవ్వుల మేళగా మారడం అక్కడున్న ప్రతి ఒక్కరికి ఓ మధురానుభూతి ఇచ్చింది.